హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఏంటి కర్రీ వడ్డించుకొని తినేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటో చెప్పుకొని చూద్దాం. మీలో పొట్లకాయ ఎంతమందికి ఇష్టం? సో పొట్లకాయ అంటేనే చాలామంది పెద్దవాళ్ళు కూడా అవాయిడ్ చేస్తారండి. అలాంటి వాళ్ళ కోసం ఈ కొత్త రకంగా ట్రై చేశాను. నాకైతే ఎక్సలెంట్గా వర్కౌట్ అయింది. మా హస్బెండ్ కూడా చాలా నచ్చింది. సో ముందుగా పొట్లకాయని శుభ్రం చేసుకొని బాయిల్ చేసి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలండి. పొట్లకాయ ఫ్రైకి మనం వేయించుకోవాలి కాబట్టి ఒక బాండీ పెట్టుకొని ఆ బాండీలో తగినంత ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. పొట్లకాయలో చాలా పోషక విలువలు ఉన్నాయండి. చక్కగా మనం దీన్ని అవాయిడ్ చేసేసి ఎందుకు పనికిరాని ఒక వెజిటేబుల్గా పెట్టేసుకుంటాం. సో అలా కాకుండా అందరు ఇష్టంగా తినేటట్టు ఇలా చేసి మీరు పెట్టి చూడండి. మీరే అసలు తినేవాళ్ళు ఇది ఏం కూర చెప్పమని అడగండి, వాళ్ళే కొంచెం ఆలోచించి చెప్తారనమాట. సో ఇది కుక్ అయిన తర్వాత కాస్త పసుపు సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. పసుపు సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనకి పొట్లకాయని టేస్ట్ను మార్చేసేది, మనకి చూడటానికి ఇది ఏం కూర అని ఆలోచింపదగేది అదేనండి మన కొబ్బరి. ఈ కోనసీమ కొబ్బరి చెప్పు ఉందో చూడండి. దీన్ని అయితే శుభ్రంగా తురిమేసుకొని మంచు గడ్డలాగా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. సో ఈలోగా మన పొట్లకాయ ముక్కలు బాగా వేగినాయండి. ఆయిల్లో కూడా కాస్త మగ్గినాయి. ఇప్పుడు తగినంత కారాన్ని కూడా వేసేసుకోవాలన్నమాట. సో ఇలా కారం వేసేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు ఒకసారి వేయించుకుందాము. సో ఇంకేముంది, కారం పచ్చివాసన పోయిందండి. మనకి ముందుగా తురుముకున్న ఈ కొబ్బరి తురుము ఏదైతే ఉన్నో దీన్ని ఇందులో వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు అటు ఇటు కలియపెట్టేసి పక్కన పెట్టేసుకుని పైనుంచి కొంచెం కొత్తిమీరని గార్నిక్ చేస్తే ఇంకేముందండి బాబు, ఇది ఏం కూర అని ఆలోచించే లోపు పళ్ళుల్లో పెట్టిన అన్నం ఖాళీ చేస్తారు ఖచ్చితంగా. మా పిల్లలు, మా హస్బెండ్, మా అత్తమ్మకు కూడా చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను కూడా ట్రై చేసినప్పుడు చాలా బాగా వచ్చింది. సెకండ్ టైం ఈ రెసిపీ మీ ముందుకు తీసుకురావడం కోసం మళ్ళీ చేశాను అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లే మీకు చేయాల్సిందల్లా ఒకటేనండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకొంచెం ముందుకు నన్ను నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరిన్ని వంటలతో మీ ముందుకి మన ఛానల్ అయితే మళ్ళీ వస్తుంది. అంతవరకు ఈ పొట్లకాయ రెసిపీని ఇచ్చేసి ఆలోచనలో పడ్డారా మరి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్ వల్ల నాకు 5000 వరకు సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారండి. అదంతా మీ బ్లెస్సింగ్సే. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.